సమయం లేదు మిత్రమా, శరణమా రణమా అనే సినిమాలో అల్టిమేటం జారీ చేసిన గౌతమిపుత్ర శాతకర్ణి ఇంట గెలిచి ఇప్పుడు రచ్చగెలవడానికి సిద్ధమవుతున్నాడు. వివరాల్లోకి వెళ్దాం. నేను మిస్టర్ బి, ఇది నా కామెంట్. నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి తెలుగునాట ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఉన్న ప్రతి చోట ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో కనిపిస్తానే ఉంది. సినిమాలో గౌతమిపుత్ర శాతకర్ణి చిన్న చిన్న రాజ్యాల్ని జయించుకుంటూ వెళ్లి యావత్ భరతఖండాన్ని ఓ తాటి మీదకి తీసుకొచ్చారు. ఇప్పుడు వాస్తవంలో కూడా గౌతమిపుత్ర శాతకర్ణి అలాంటి ప్రయత్నమే మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు. పోతే అది మనుషులు కొట్టుకునే యుద్ధం కాదు, ప్రేక్షకుల మనసులు గెలుచుకునే జైత్రయాత్ర. తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించి విజయ కేతనం ఎగరేసిన గౌతమిపుత్ర శాతకర్ణి మిగతా రాష్ట్రాల ప్రేక్షకుల్ని కూడా అలరించి సాహో శాతకర్ణి అనిపించుకోవడానికి రెడీ అవుతున్నారట. ఈ విషయాన్ని స్వయంగా నటసింహ నందమూరి బాలకృష్ణనే అనౌన్స్ చేశారు. శాతకర్ణి కథని అందరూ తెలుసుకోవాలి కాబట్టి వేరే భాషల్లో కూడా సబ్ టైటిల్స్ తో ఈ సినిమాని విడుదల చేస్తున్నాం అని చెప్పుకొచ్చారు ఆయన. సినిమాలో బాలయ్య అభినయము డైలాగులే ప్రధానమైన బలం కాబట్టి డబ్బింగ్ లేకుండా సబ్ టైటిల్స్ తో రిలీజ్ చేస్తున్నారు అనుకోవచ్చు. చూడాలి ఇతర భాషల్లో గౌతమిపుత్ర శాతకర్ణి జైత్ర యాత్ర ఎలా సాగుతుందో. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మారుతి టాకీస్.